ఏదైతే నిన్న ఖమ్మంని ముంచెత్తినటువంటి వరదకు సంబంధించి వెంకటేశ్వర కాలనీలో ఉన్నాం మనం. ఆ వెంకటేశ్వర కాలనీకి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళకు సహాయ చర్యలు కూడా చేపట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది, ఏం జరిగింది, ఏం కథ, అసలు నిన్న ఈ వరదలకు సంబంధించిన బ్రదర్ ఏం పేరండి మీ పేరు? అమ్మా పర్లేదు. మీ పేరు ఏం పేరమ్మా? శివపార్వతి. శివపార్వతి. ఎంతవరకు వచ్చినాయి నీళ్లు? ఫస్ట్ ఇయర్ సగానికి వచ్చినాయి. ఎప్పుడు ఇదివరకు ఎప్పుడైనా వచ్చినాయి? ఫస్ట్ టైం. ఓకే, మరి ఇది నిన్న ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా వచ్చేయమన్నా చెప్పారా? మరి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంతేనా? రైస్ అనేది పంపించారు. ఇప్పుడు పువ్వాడ సార్ వచ్చారు. ఎవరు పంపించారమ్మా? పువ్వాడ అజయ్ కుమార్ సార్ ఇప్పుడే వచ్చారు. హరీష్ రావు గారు వచ్చారు. వాళ్ళు ఎవరు వచ్చారా ఇప్పుడు ఎవరు రాలా. కాలువ బుక్కలగడ్డ వచ్చిందంట, వెళ్ళిపోయారంట. మా ఏరియాకి అయితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చారు. అంతేనా? వచ్చేవన్నా మరి పంచుతున్నారా? ఇప్పుడు ఇచ్చేవన్నీ వాళ్ళే. అంతేనా? మరి ఏంటి ముగ్గురు మంత్రులు ఉండే మీ దగ్గర ముఖ్యమంత్రి ఏం చేసుకుంటారు? 3 ముక్కల ఆటే. అంతేనా? అంతే. గిట్లా ఉంటదా మొత్తం నగరం మునిగిపోతే? ఏం చేస్తారు సార్ మరి? ఎవరేం పట్టించుకోవట్లేదు. అజయ్ అన్న ఉంటే మాకు చాలా సంతోషంగా ఉండేది. అజయ్ అన్న కూడా లేడు. అజయ్ అన్న వచ్చి ఇప్పుడు హెల్ప్ చేసిండు. హరీష్ రావు సార్ అందరు వచ్చారు మా దగ్గరికి. వచ్చారా? సీఎం వచ్చి పెద్ద సినిమా చూపించారు. ఏ సినిమా చూపించారు? ఏ సినిమా చూసి వాళ్ళు ఆడుకుంటారు. ఏం చూసిండి? వచ్చి చూసిపోయిందా? ఒక వాటర్ ట్యాంక్ పంపించలేదు, ఏం పంపించలేదు. ఇంతమంది కరెంట్ పోయింది, ఇంతమంది కరెంటు లేదు, ఒక వాటర్ ట్యాంక్ పంపించలేదు. ఏం చేస్తున్నారు? అదే అన్న, మరి మీకు పెద్దగా మంత్రి పేరు పెద్ద మంత్రులు ఉండే కథ ఉండే వాళ్ళు ఏం చేస్తలేరు అంటున్నా. ఏం చేయట్లేదనే కదా సార్ మా బాధ. నిన్న వచ్చిర్రు, ఏం చేసిర్రు? వచ్చి సరుకు తీయండి, అది 25-30 లక్షల రూపాయల సరుకు ఏమన్నా పనికి వస్తుందా? తీయండి. మరి ఎట్లనే వచ్చి 10,000 ఇస్తా అంటుండే ఎప్పుడు? నిన్న కూలోళ్ళకే 6-7 వేలు అని 10,000 ఏం చేసుకుంటారు? పోయినసారి అదే వచ్చింది. అజయ్ అన్న వచ్చిర్రు, ఎమ్మడి వచ్చి రియాక్ట్ అయ్యారు. మరి ఈసారి ఏ రాలేదే? అయిపోయిన తర్వాత వచ్చిర్రా? ఖమ్మం జిల్లాలో పోయినసారి 10 పడవలు వచ్చినాయి. ఈసారి ఒక్కటన్నా ఒకటిదా? కల్లారా వీళ్ళంతా తిరుగుతూనే ఉండరు. ఈ మంత్రి ఎక్కడ తిరగలే, అసలే తిరగలే, అసలు ఏం లేదు. మరి ముఖ్యమంత్రి కూడా వచ్చిన తర్వాత కూడా మీకు ఇంతేనా? ఏం లేదు, అంతే. అంటే మరి దీనికి పరిష్కారం తీస్తాము అది ఇది అనేది ఏం లేదా? ఏం లేదు. మీ ముందుకు వచ్చి నమ్మ మరి అరే వచ్చి మొత్తం తిరిగి మీరు పొడుగు పొడుగు అడగండి ఎక్కడికి వచ్చిండో. ఓన్లీ బొక్కలగడ్డ వెళ్ళిపోయిండు. ఎక్కడికి వచ్చిండు ముఖ్యమంత్రి? అటు పోయింది కానీ ఇటు సైడ్ రాలా. రోడ్డు దాటి అసలు ఇటు రానే రాలా పాపం. వీళ్ళు నిన్న అసలు కొద్ది ఇబ్బంది పడలేదు. అవును, మామూలు కాదు. ఎవరు రాలేదు? రాలేదు, చెప్పలేదు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు. నిన్న వచ్చి అటు ఇటు చూసారు, వెళ్ళిపోయారు. ఏం చెప్పలేదు? అసలు వరద వచ్చేదే తెలియదు. అంతేనా? అన్ని సామాన్లు కొట్టపోయారు. ముగ్గురు మంత్రులు ఇక్కడ తిరుగుతున్నారు. మంత్రులు ఎవరు తిరిగిన మంత్రులు ఏం చెప్తావు? నువ్వేం చెప్తావు? నేనేం చెప్తాను? అంతేనా? వచ్చేది ఏరు కాదు. మాకు ఓట్లు మన ఓట్లు ఎట్లా ఉన్నా కావాలి, ఊళ్ళో ఉన్నా కావాలి, బజార్లో ఓటు కావాలి. ఇట్లా మునిగింది అనుకో ఇక లేదు, ఓటేసినా ఇక లేదు. నువ్వెవడో నేనెవడో. ఇక ముగ్గురు మంత్రులు జిల్లా కట్టలు సంపాదించుకో. మా లెక్కలే కావాలి, వాళ్ళ ఇంటికా నుంచి కాదుగా. కనీసం మరి నిన్న వరదలు మొత్తం మురిగిపోయిర్రు, ఏమన్నా తింటురా? తిండా తిప్పలా మేము అన్నాం కండి. మాకొద్దు, తిండొద్దు, తిప్పలొద్దు. కనీసం చిక్కిపోయిన మనుషుల్ని కాపాడండి. చిక్కిపోయిన మనుషుల్ని కాపాడమని చెప్పినాం. చిక్కిపోయిన మనుషులు కూడా కాపాడకపోతే ఇంకెందుకండి మేము ఓట్లేదు? కనీసం కూడా చిక్కిపోయిన మనుషులను కూడా కావాలి. రాలేదు, ఏదో కొడుకులు రాలేదండి. ఏదో నా కొడుకులు రాలేదు. ఒక్క నిమిషం. ఏంటంటే పోయిన సంవత్సరం ఓట్లప్పుడు, కనీసానికి ఓట్లప్పుడు మొత్తం తిరిగి వచ్చాడు. ఎవరు? మన పొంగుల శ్రీనివాసరెడ్డి. మన ఎవరు? మన అజయ్ కుమార్ వచ్చాడు, ఇల్లు చూశాడు. వీళ్ళు ఎవరు చూడలేదు. అయినా కూడా చూడకుండా కూడా మేము నిర్ణయించి అన్నం లేదు, సున్నం లేదు, అయినా కూడా తింటున్నాను. కానీ మేము కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా అని చెప్పాడు. కట్టించడం లేదు, ఏమీ లేదు. కనీసానికి మేము ఎట్లా బతకాలి? ఈ బజార్ ఏంది మేమేందండి? బజార్ ఏంది మేమేండి? తిన్నవా, తాగినవా, చచ్చినవా, బతికినవా అడిగిన ఉన్నారా? వచ్చిండు దొంగ నా కొడుకు అని అట్నుంచి అటే పోయాడు. కానీ ఇటు రాలే. ఇటు ఇల్లు ఉంది, సంసారం ఉంది, ఏమైనా ఉందా చూడాలి కదా. మరి ఇల్లు కూలిపోయింది, ఇలా బియ్యం పోయినాయి, దాదాపు 4 కింటాల బియ్యం పోయినాయి. మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు చెప్తారు? అంటే నువ్వు ఓట్లప్పుడు తిరుగుతావు, ఓట్లు తిరుగువా, చూడవా? గెలిచిన తర్వాత ఆడు పోయాడు. పత్త లేదు, జనం లేదు, జాకీ లేదు. ఇవాళ అదే అజయ్ కుమార్
కనీసానికి మాకు తిరిగాడు, ఇచ్చాడు. పోయిన సంవత్సరం కూడా అట్నే వాటర్ వచ్చినాయి, ఇచ్చాడు. బియ్యం ఇచ్చాడు, కనీసం చెద్దరు ఇచ్చాడు, కనీసానికి అన్ని ఎటు జడు ఇచ్చాడు. కనీసానికి చూడాలా? అదే రేవంత్ రెడ్డి, పొంగల్ శ్రీనివాసరావు రెడ్డి, ఇగో ఇది ఇస్తా అది ఇస్తా అవన్నీ తిరిగాడు. ఏమైనా ఇచ్చాడా? కట్టించిండా? కట్టలేదు, పాలేదు. మా నాశనం అయిపోయినాయి. మేము బతకాలా సావాలా అనేది ఒకటి ఆలోచించండి. టీవీ కానీ టీవీ వీడియో కానీ ఎవరు కానీ ఎవరైనా బతకాలా సావాలా, మరి ఉన్నారా పోయిరా చూసారా? ఎవరు చూడకుండా ఈ రోజు వచ్చి మాకు ఓట్లేండి మాకు ఓట్లేండి, మీకే వేసాం గెలిపించాం. ఏది మరి గెలిపించా? ఏది చేశారా? ఇప్పుడు ముగ్గురు మంచి కొడుకుపోయారు, వాడికి ఏమైనా చెప్పావా? సరే అటు బోనేని ప్రకాశం బోనేని మన ఏరియా ఏంది అసలు? కనీసం అన్నం పెట్టారు. అటు ఒక 2 ఇల్లు ఉన్నాయి, అటు ఒక 3 రోడ్డు పెట్టావు. నువ్వు ఈ బుద్ధ చూడండి, మీరు కూడా టీవీ నేను మంచి చెడు మీరు కూడా చూడండి ఒకసారి. అట్లా కాదండి, ఎవరైనా చూడాలి. మేమంతా పేదోళ్ళమే, ఉన్నోళ్ళం కాదు. ఉన్నోళ్ళు అయితే మేము తీసుకోలేము. ఉన్నోళ్ళు లేకనే పేదోళ్ళే బతుకుతున్నాం. ఓట్లప్పుడే తిరుగుతావు, అయ్యా అమ్మ అంటావు. ఇవాళ ఏమైంది? పెట్టారుగా మీరు, ఇవాళ ఇచ్చారుగా. ఒక 3 రోజులు వస్తే ఇంక నిన్న ఇచ్చారు. పెట్టారా? పెట్టలే. పోయినసారన్నా ఏమన్నా పోయినసారి 100 నాకు కొత్త సోయింగ్ చూపించడం అంత ఏం లేదు. ఇంటికి వచ్చినోడు ఓడి వచ్చిండు, ఏరు వస్తుందని ఇప్పుడు నువ్వు నాయకుడివి, ప్రజలందరూ నీ మీద ఆధారపడ్డారు. ఆధారపడ్డప్పుడు మరి ఏరు వస్తుందని ఫోన్ చేసి చెప్పొచ్చుగా. గేట్లు తీసిందా తెలవదా సావదా, టీ పెట్టుకొని పెళ్లి పనికి పోయినాం. మరి వచ్చిందా చేసుకుంటేనే వెళ్ళేది కష్టం. చాయ్ పెట్టి పని చేయాలి. నువ్వు మంచి ఆఫీసులో కూర్చుంటావు, గెలిచినావు, కాలు మీద కాలు కూర్చుంటావు. మేము వెళ్ళిపోవాలి. మేము పేదలే కదా అందరూ, మరి మేము కూడా బతకాలి కదా.